అండి, మరి కొత్తలతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు సండే లాగ్ అనమాట. ఈ సండే మేము త్వరగానే ఉదయం రెడీ అయిపోయి చర్చికి అయితే బయలుదేరాము. ఈ సండే లాగు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు మీరు చూస్తూ ఉండండి. ఓకేనండి, ప్రస్తుతం అయితే ఇంకా చర్చికి వెళ్దాము. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me, anta telika urke ravu, ashtu ಸುಲಭವಾಗಿ ಸಿಗುವುದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಕಾರಣವೇಂಟೋ, ಅದಕ್ಕೆ ಕಾರಣವೇನು, దానికి ఆధారమేంటో, ಅದಕ್ಕೆ ಆಧಾರವೇನು వాళ్ళ యొక్క జీవితంలో మనకు కనబడుతూ ఉంటది. ಅವರ జీవితದಲ್ಲಿ ಅದು ಕಾಣಿಸುತ್ತದೆ. గొర్రెల కాపరి ఒక మహారాజు అయ్యాడు అంటే, కురుబను ఒక మహారాజనదనంದ್ರೆ ఒక ఇంట్లో చివరి వాడు ప్రపంచ ఆ దేశంలోనే గొప్పవాడు అయ్యాడంటే, మನೆಯಲ್ಲಿ చిక్కవన దేశಕ್ಕೆ వచ్చున్నాను. అదేంటంటే ನಾನು ಅದನ್ನು ಹುಡುಕುತ್ತಿದ್ದೇನೆ. ಅದೇನು ఆయన ప్రసన్నతను చూడాలని, అతని ప్రసన్నతను ನೋಡುವುದಕ್ಕೆ, ఆయన ఆలయంలో ధ్యానించాలని, ఆయన మందిరದಲ್ಲಿ ధ్యాನ ಮಾಡುವುದಕ್ಕೆ, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసం ఉండాలని, ನನ್ನ జీవిత కాలವೆಲ್ಲ ಯೆಹೋವನ ಮಂದಿರದಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡಬೇಕೆಂದು ಶ್ರೀ పాస్టర్ అయిపోవాలనుకున్నాడేమో. మోస్ట్లీ పాస్టర్ ಆಗಬೇಕಂತ ತಿಳ್ಕೊಂಡೆ నేను. ఏదో నిజం నాకు అనిపించింది. అంటే ఆయన ఆశ అది. ఏదో నాకు ಗೊತ್ತಿಲ್ಲ, అతని ఆశ ఆ ರೀತಿ ಆಗಿದೆ. అయ్యా కత్తి పట్టుకుని ఆడి చంపి ఈడి చంపే దానికంటే, అయ్యా కత్తి ఇట్టుకొని అవున సాయిసి ఇవన సాయిసి అదన సాయిసక్కింత ఆడి బతికించి ఈడి బతికించేటువంటి యాజకత్వం చేస్తే, ಅವ್ರನ್ನ ಬದುಕಿಸಿ ಇವನ್ನ ಬದುಕಿಸಿ ಯಾಜಕತ್ವವನ್ನು ಮಾಡಿದರೆ బాగుంటది. అయ్యా ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ. నిజంగా నన్ను యాజకుడిగా చేస్తే బాగుండేది అనుకో. నిజంగా నేను ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో ఇది ఆయన అనుకున్న మాట. దేవుని మందిరం విషయంలో ఆయనకున్న ప్రేమతో రాజుగారు ఏమని ప్రార్థన చేశారంట, దేవుని మందిరం ప్రీతిಯಿಂದ రాజుని ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂತೆ, దేవుని బిడ్డలు వచ్చుదురు గాక, మన మಕ್ಕಳು ಬರಲಿ, వారి గుండెల్లో ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ఈ మాట చక్కగా ఎప్పటికీ ఉండిపోవునుగా. ఈ మాತು ఖండితంగా ಯಾವಾಗಲೂ ಇರುವ ಹಾಗೆ, మా పరమ తండ్రి ఇల్లైన పరలోక రాజ్యంలో మేము నీ ప్రజలుగా చేరునంత వరకు, ನಮ್ಮ పరమ ತಂದೆಯಾಗಿ ನಿಮ್ಮ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಸೇರುವ ತನಕ, నువ్వు మా దేవుడుగా ఉండునంత వరకు, నీవు ನನ್ನ ದೇವರಾಗಿ ಇರುವ ತನಕ, నీ ప్రజలుగా మేము ఉండునంత వరకు, ప్రజలుగా ನಾವು ఇರುವ తనక, దేవా కರ್ತనే మాతో ఉండుమని, ನಮ್ಮ ಜೊತೆ ಇರಬೇಕು, మాలో ఉండుమని, ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬ ప్రేమించు భాగ్యం దయచేయమని. ప్రేమించు భాగ్యం దయచేయమని. ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటే, ಯಾರಾದರೂ ದೇವರನ್ನ ವಿರೋಧವಾಗಿದ್ದಾರೆ, ప్రభువా కರ್ತనే దాన్ని దూరం చేయమని, ಅದನ್ನು ದೂರ ಮಾಡಬೇಕು, దాన్ని దూరం చేయమని, ಅದನ್ನು దూರ ಮಾಡಬೇಕು. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చర్చి అయితే అయిపోయిందండి. మరి రిటర్న్ అయితే వెళ్తున్నాము. రిటర్న్ ఎక్కడికి వెళ్తున్నామంటే మా జాకబ్ అన్న సువర్ణక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మరి ఈరోజు మమ్మల్ని అక్కడికి ఇన్వైట్ చేశారనమాట. టిఫిన్ అక్కడే అండ్ లంచ్ అక్కడే. మాతో పాటు మా పెద్దక్క వాళ్ళు చిన్నక్క వాళ్ళు ఫ్యామిలీస్ కూడా మరి అందరం కూడా గ్యాదర్ అవుతున్నాం. ఏది కావాలంటే ఇంట్లో వెళ్ళినాక మాట్లాడుతున్నాం. మీరు పోండి, మాది కూడా వచ్చింది పోండి. చలో మొన్న నొక్కేవా? చలో 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 ఇటే ఇంకా వస్తూనే ఉన్నారు. సౌమ్య పాలు ఇంకా తీసుకోలేదు. అవును, లాక్ పెట్టచ్చులే. పోరా ఏడే తలుపు వేస్తుంది. ఓనర్స్ తలుపు తీయండి కొంచెం. పాలు పెట్టేదానికి కూడా పాలు పెట్టేదానికి
ఫస్ట్ తమ్ముళ్ళు ఎవరు పెట్టాలో వాళ్ళు పెట్టారు. అవునా చూసావా? అయినా మా అన్న తెస్తేనే వచ్చింది. చలో ఇదిగోండి. మనం లైట్ వేసుకోకుండా ఆటోమేటిక్గా లైట్లు వెళ్తాయి. మనం లైట్ ఆటోమేటిక్గా లైట్ చూడండి. అంతా రెడీ అయిపోయింది. వెల్కమ్ టు డిస్ప్లే మొత్తం ఆటోమేటిక్ వస్తుంది. ఇది యాక్చువల్లీ చిన్నవికి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు ఈ గిఫ్ట్. చాలా బాగుంది, వెరైటీగా ఉంది. అంటే అన్ని మామూలు గిఫ్ట్ అని కాదు కానీ ఇది ఒక వెరైటీ గిఫ్ట్. మై గ్రేస్ సఫిషియెంట్. ఓపెన్ ఓపెన్ లాగా లేదు, గ్లాస్ లాగా ఉంది యాక్చువల్లీ. ఇది ఓపెనే, తర్వాత గ్లాస్ వేపిస్తారు. పైన కూడా పెట్టుకోవచ్చు అక్కడ కూడా. బాగుంది కరెక్ట్గా. ఏమి ఎక్కడ వేస్తున్నారా? టిఫిన్లో చాలా రకరకాలు తెచ్చేసారు మా పిల్లలు. చూడండి ఎన్ని రకాలు. ఫస్ట్ దీంట్లో అది చట్నీలు ఒక ప్లేట్లో అవలేదు. చాలా మంది वापस रोक लेते हैं దోశ చాలా రకాలు అయితే తెచ్చారు పిల్లలు. మీరు నేను చెప్పాలంటే మీరు చూస్తారు, చెప్పాలంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి చూస్తూ ఉండండి. మసాలా దోశ, వడ 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 మసాలా, ఇడ్లీ ప్రార్థన చేస్తాడు. స్టార్ట్ చేస్తున్నాం అన్ని పెట్టినాక చట్నీ ఒక ప్రభా మరొకసారి అద్భుత రీతిగా మేమందరము ప్రభా జేకబావ అక్క వాళ్ళ ఇంట్లో చేరి మేము నిన్ను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన ఒక సమయం బట్టి నీకు వేలాది స్తోత్రం. ఇదిగో ప్రభా ఈ గృహాన్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధిని కలుగజేయండి ప్రభా, సంతోషంతో సమాధానంతో ప్రభా. మరి ముఖ్యంగా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా ముందుకు సాగుతూ నీ యొక్క గృహం దయచేయం ప్రభా. ఈ యొక్క కుటుంబం పైన నీ దీవెనను కుమ్మరించమని ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభా అనేకులను ప్రభా నీ కొరకు సిద్ధపరచువారుగా ప్రభా మీరు తయారు చేయమని ప్రభా, చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి కాపాడమని ఈ కొద్ది మనం నిన్ను మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట బహుగా ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. సౌమ్య కూర్చో. అట్లా అది ఎక్స్ట్రానా ఒక ఇడ్లీ వేసుకోలేదా హ్యాపీ? ఇడ్లీ, మసాలా దోశ, వడలు 2 రకాలు చాలా ఐటమ్స్ అయితే ఇంకా తెచ్చారండి. ప్రస్తుతం ఇవైతే మేము లాగిచ్చేస్తూ ఉన్నాము. ఓకేనండి, బాయ్ బాయ్.